దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయేను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కొరకు. అందరం కళ్ళు మూసుకొని దేవుని సహాయాన్ని కోరుకుందాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి అయిన మా దేవా, ఈ రెండవ ఆరాధనలోకి మరలా నీ దాసులు మేమందరం కలిసి వస్తా ఉన్నాం. మీ ప్రత్యక్షత కొరకు మేము వేడుకుంటున్నాం. నాతో మాతో అందరితోనూ మీరు మాట్లాడండి స్వామి. మేమందరము మట్టి వారినేనైనా ఇంతలో కనబడి అంతలోయే మాయమైపోయే బ్రతుకులు మావి తండ్రి. మీ శిలువ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధునిగా చేసి ఈ పునరుద్ధానమున దినమున తండ్రి నీ బిడ్డలైన సహవాసముగా మమ్మల్ని చేయించిన నీ ప్రేమను బట్టి వందనాలు. ఆయన అందరి హృదయాంతరంగము ఎరిగిన దేవుడిగా మా మధ్యలో ఉండి నాతో మాతో అందరితో నేను మాట్లాడడం వ్యతిరేక చీకటి శక్తులను యేసునామములో పటాపంచం చేసి వాడిని బంధించి మమ్మల్ని అందరినీ నీ శిలువ చాటును దాచి పెట్టుకోమని ఆయన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో ఉజ్జా గురించి మనం చూస్తూ ఉన్నాం. తొందరపాటు ఏ పని కూడా చేయొద్దు అని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. తొందరపడి ఏ పని కూడా చేయకుండా మంచిది కాదు అనే విషయం గురించి మాట్లాడాలని ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాం. ఇక్కడ ఉజ్జా కనుక మనం చూసినట్లయితే వారు నాకోలు కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతనిని మెత్తగా అతడు అక్కడనే మందసము వద్ద పడి చనిపోయేది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుడు ఉజ్జా చేసిన తప్పును బట్టి శిక్ష అనుభవిస్తున్నటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దేవుడు ఉజ్జాను తప్పు పట్టాడు, తప్పునకు పరిహారముగా తను మరణించినట్టుగా కనబడుతూ ఉంది. ఒక మాట నేను మిమ్మల్ని ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. దేవుని మందస్సము ఎడ్ల బండిలో వెళుతూ ఉంది. దేవుని మందస్సము అనగా ప్రభురాత్రి భోజనం, మీకు అర్థమయ్యే రీతిగా ప్రభురాత్రి భోజనము, ప్రభురాత్రి రక్తము ఒక బండిలో తీసుకొని వెళుతూ ఉన్నారు. ఇప్పుడు వెళుతూ ఉన్నప్పుడు నా కోను కళ్ళెము దగ్గరకు వచ్చిందంట ఆ ఎడ్ల బండి. ఆ ఎడ్ల బండి ఎద్దు యొక్క కాలు జారిపోతున్నట్టుగా కనబడగానే ఆ మందస్సం కింద పడిపోతుందేమో అని ఉజ్జా ఏం చేశాడు? పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మంచి పనా చెడ్డ పనా అండి? మంచి పనా చెడ్డ పనా చెప్పాలి. మంచి పనా? అంతా చెప్పండి. గాంధీ గారు మాట్లాడండి. మంచి పనేనా? ఇప్పుడు దేవుని మందస్సము కింద పడుతూ ఉంటే పడిపోకుండా ఏం చేస్తాడు? ఈ ఉజ్జా పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు దేవుడు ఇంకా తనను ఆశీర్వదించాలి, అన్ని విధాలుగా తనను బలపరిచేది పోయి ఉజ్జాను తప్పు పట్టినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఇక్కడ అదే చెప్పాను కదా, అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతడు చనిపోయేటట్టుగా చేశాడు. ఈరోజు మన అంశం ఏంటంటే తొందరపడి ఏ పని కూడా చేయకుండా మంచిది. అది ఏ పనైనా కానీ తొందరపడి చేయడం మంచిది కాదని చెప్తున్నారు. ఇక్కడ ధర్మశాస్త్రం గమనించినట్టే దేవుని మందస్సము యెరూషలేమునకు తీసుకెళ్తున్నాడు. యెరూషలేము ఈ నాకోను కళ్ళెము దగ్గరికి రాగానే యెరూషలేము తీసుకెళ్తున్న దేవుని మందస్సాన్ని
కాలు జారిపోయేటట్టుగా అనిపించి దాన్ని ఏం చేశాడు, పట్టుకొని నిలబెట్టాడు కింద పడిపోకుండా. దేవుని ధర్మశాస్త్రాన్ని మనం గమనించినట్లయితే యుద్ధ చేసింది చాలా మంచి పని. ఎందుకంటే మందసాన్ని తను కింద పడకుండా ఏం చేశాడు, కాపాడాడు. కానీ దేవుడు అది తప్పు పట్టినట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం. ఎందుకు ఉజ్జా మీదకి అంతగా శాపం రావడానికి కారణం ఏంటి? మంచి పని చేస్తే దేవుడు దీవించాలి, మంచి పని చేస్తే దేవుడు ఆశీర్వదించాలి. దేవుని సంఘములో కానివ్వండి, ఏదైనా సరే పని చేసినప్పుడు దేవుడు మెచ్చుకోవాలి. మరి మెచ్చుకునేది మానేసి దేవుడు ఉజ్జా మీదకి తన కోపం ఎందుకు రగులుకునేటట్టుగా చేశాడు అనేది ఈరోజు ప్రశ్న మన ముందు ఉంచబడింది. అయితే గమనించినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఉజ్జా చనిపోవలసిన పరిస్థితి వచ్చింది అంటే, తాను దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథము చెప్పినట్లుగా చేయలేనటువంటి వాడిగా ఉజ్జా కనబడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకోవాలి, అది ఏ పనైనా సరే తొందరపడి చేయకుండా చాలా మంచిదండి. నువ్వు చేసేది మంచి పనే కావచ్చు, నువ్వు చేసేది చెడ్డ పనే కావచ్చు, ఏ పనైనా కానివ్వండి, అది తొందరపడి చేయడం అది మంచిది కాదు. మనకు ఆరోగ్యానికి మంచిది కాదు, మన జీవితాలకు కూడా క్షేమకరం కాదని ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఏదైనా పని మనం చేయాల్సి వచ్చింది అన్నప్పుడు మొట్టమొదటిగా మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. క్రైస్తవులైన వారు దేవుని పేరు, దేవుని రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క బిడ్డ కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఈరోజు. ఏ పనైనా చేయవలసి వచ్చినప్పుడు ఆ పని విషయంలో ముందు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. దేవుని అడగంది ఏ పని చేయొద్దు. అయితే దేవుణ్ణి అడగాలి. దేవుని అనుమతి దొరికే విధంగా ఉన్నదా లేదో ధర్మశాస్త్రం అంటే వాక్యము ఏం చెప్పింది విషయాల గురించి అని మనం క్షుణ్ణంగా ఏం చేయాలి అంటే పరిశోధన చెయ్యాలి. దేవుడు మనం ఏం చేస్తామంటే ఏదో చేసేసి నాకు దేవుడు చెప్పేశాడండి అని అంటారు. ఈరోజు నేను చాలా విషయాలు గమనిస్తూ ఉన్నాను, చాలా సంఘాల్లో నేను చూస్తూ ఉన్నాను. వారికి నచ్చింది చేసుకుంటూ ఇది దేవుడు చెప్పాడు, దేవుడే చేయమని చెప్పాడని చెప్తా ఉన్నారు, దేవుడే చెప్పాడని చెప్తా ఉన్నారు. అలా మంచి ప్రసంగం కాదు, అది మంచి అలవాటు కూడా కాదు. ఉదాహరణకి మన ప్రభువు వారు నాకు ఒక మాట చెప్పారని గుడ్ ఫ్రైడే దినమున ప్రేరేపించుకొని అందరికీ కూడా నేను పాదాలు కడిగాను. ప్రభువు నాకు ఇది ప్రేరేపించినప్పుడు నేను ఏం చేస్తానంటే నా అలవాటు చెప్తున్నాను. దేవుడు ఏదైనా ప్రేరేపించినప్పుడు ఏం చేస్తానంటే ముందు ప్రభువుని అడుగుతాను, ప్రభు ఇది చెయ్యాలా వద్దా అని అడుగుతాను. చెయ్యాలని ప్రభువు మళ్ళీ తలంపించాడు అనుకోండి, తలంపించావు కదా నాయన, మరి చెయ్యమని చెప్తున్నావు, మరి దానికి వాక్యాధారం ఏంటి అని అడుగుతాం. వాక్యాధారం ఏది? అప్పుడు ప్రభువు వాక్యం మీద నా దృష్టి చూపించి వాక్యాధారాన్ని చూపిస్తాను. అందుకే నేను మొన్న ఈ కార్యక్రమం చేయకముందు మొదటగా నేను ఏం చేశానండి, వాక్యం ఏం చేశాను, చదివించాను. కొంతమందికి ఈ కార్యక్రమం ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ సర్వ సృష్టికర్త అయిన దేవుడే తాను తగ్గించుకొని మన పాదాలు కడగడానికి ఇష్టపడ్డప్పుడు అప్పుడు నేనెంత నా బతికేంతండి. నేను అన్నాను, ప్రభు మరి ఇంకా నువ్వు చేయమంటున్నావు, ప్రేరేపిస్తున్నావు, అలాగే వాక్యం కూడా చెప్పమంటుంది, ఇంకా చేయడానికి అడ్డంకి ఏముంది? ప్రభుని అడిగాను, సంఘం ఒప్పుకుంటుందా ప్రభు అంటే? సంఘం ఒప్పుకోకపోయినా దాంతో నాకు పని లేదు, ఎందుకంటే వాక్యం చెబుతుంది చేయమని. అందరూ ఒప్పుకోవాలని కాదు, వాక్యం చెప్పేదిడా అందరూ ఒప్పుకోవాలని కాదు, నీకు ఒప్పుకున్నట్టుగా వాక్యం కూడా ఉండదు. అసలు ఈ విషయం గమనించాలి అందరూ కూడా. వాక్యం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మనము భలే చెప్పాడు ఈరోజు అనేటట్టుగా ఉండదు. వాక్యము మన తప్పులను సరిచేసేదిగా ఉంటుంది. ఇప్పుడు ఒక చెడ్డ పని చేసుకున్నాడు ఉన్నాడు అనుకుందాం. ఆ చెడ్డ పని చేసుకున్న దగ్గరికి వెళ్ళి, అరే నీ తప్పు చేస్తున్నావు అని చెప్పామనుకోండి, అది కరెక్ట్ టైంలో వచ్చిన తప్పు చేస్తున్నావు అని చెప్పావన్నా, నేను ఇప్పటి నుంచి తప్పు తప్పైతే క్షమించాను, నీకు క్షమాపణ కోరుతానండి వాడు.
క్షమాపణ కోరుతాడా? నువ్వేంద్రా నాకు చెప్పి వచ్చావు, నా ఇష్టం నాకు అది నా లెక్క, నువ్వేంద్ర నాకు నువ్వు చెప్పేటంత సీన్ లేదు అయిపో అంటాడు వాడు. వాడు విన్నా వినకపోయినా ఏం చేస్తున్నాడు అనే విషయం చెప్పడము నా బాధ్యత. వాడు చేసేది తప్పు కనుక చెప్పడం నా బాధ్యత. నువ్వు ఒప్పుకుంటావా, నీకు నచ్చిందా నచ్చలేదా అనేది నాకు అవసరం లేదు. ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉంది, ఏదైనా మనం పని చేసినప్పుడు మనం ఏదైనా ఆశ్రయించాలి. మొదటగా దేవుడిని ఆశ్రయించాలి, తర్వాత దేవుడు ఇచ్చిన మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయించాలి. ఈ రెండింటిని మనం ఆధారం చేసుకొని ఏ పనైనా చేయాలి. ఇప్పుడు ఉజ్జా ఏం చేస్తున్నాడు అంటే దేవుడిని ఆశ్రయించలేదు. దేవుడిని ఆశ్రయించకుండా పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడింది అనేది దాన్ని చదవకుండా, దాని గురించి తెలుసు ఆయనకు. ఉజ్జా చిన్నప్పటి నుంచి కూడా దేవుని యొక్క భయభక్తిలో పెంచబడినటువంటి వాడు, అన్నీ తెలుసు. దేవుని యొక్క మందస్సము యొక్క పని ఎవరికి అప్పగించాడండి? దేవుడు బైబిల్లో ఎవరికి అప్పగించాడు? లేవీ వంశస్థులకు అప్పగించాడు. దేవుని యొక్క మందస్సం యొక్క పని మోయవలసి వచ్చినప్పుడు వారి భుజముల మీద యాజకులైన లేవీ వంశస్థులే చేయాలి ఈ పని, వేరే చేయకూడదు. వేరే చేయడానికి వీలు లేదు. లేవీలు మాత్రమే ఈ మందస్సాన్ని మోయాలి. లేవీల భుజముల మీదనే ఈ మందస్సాన్ని మోసుకొని తీసుకొని వెళ్ళాలి. కానీ దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే దీన్ని తారుమారు చేసేసాడు. తారుమారు చేసి దేవుడు ఆజ్ఞాపించాడు అన్న దానిని మార్చివేసి ఏం చేస్తున్నాడంటే ఫిలిస్తీన్లు చేసినటువంటి విధానాన్ని అతను అనుసరిస్తా ఉన్నాడు. అంటే అన్యుడు చేసినటువంటి ఆచార వ్యవహారాలను ఏం చేస్తా ఉన్నాడు దావీదు మహారాజు? దీన్ని పాటిస్తూ ఉన్నాడు. దీని కొరకు ఒక ప్రత్యేకమైన వాహనాన్ని ఏర్పాటు చేశాడు సారు. ఎంత గొప్ప వాహనం! ఆ బండి పేరు ఏం బండి ఏంటండి? దయచేసి 6వ అధ్యాయము 3వ వచనం నాయన. కొత్త బండి మీద ఎక్కించి ఏం చేశాడంటండి? మందసాన్ని తీసుకెళ్ళడానికి ఏ బండిని వాడాడు? పాత బండి కాదు, మళ్ళీ పాత బండి కాదు. దేవుని మందసాన్ని తీసుకెళ్ళడానికి కొత్త బండిని ఒకటి తయారు చేయించి ఆ కొత్త బండి మీద కొంతమంది పనివాళ్ళని నియమించి ఈ మందస్సము అలా తీసుకొని వస్తా ఉంటే ఈ మందస్సం ముందు సార్ డాన్సులు చేస్తా ఉన్నాడు, నాట్యం ఆడుతున్నాడు దావీదు. ఎంత గొప్ప విషయం చూడండి. అంత బాగానే జరిగింది. కొత్త బండి చేయించాడు, దాని కొరకు పని వాళ్ళని నియమించాడు, ఈ పని బాధ్యతను ఉజ్జాకు అప్పగించాడు. అంత బాగానే ఉంది. మరి దేవుని యొక్క సెలవు విషయంలో ఏమై ఉన్నదనే విషయం మాత్రం మర్చిపోయాడు. దేవుని యొక్క విషయం ఏమి, దేవుడు ఏం సెలవిస్తున్నాడు దీని కొరకు? ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమం ఏమైనా? దేవుడు మందసం విషయంలో ఇది చేయమన్నటువంటి పనేనా, లేకపోతే ఈ మందసం కొరకు ఒక ప్రత్యేకమైన వారిని దేవుడు ఏర్పాటు చేశాడా అని దావీదు ఆలోచించడం మానేశాడు. ఉజ్జా కూడా దీన్ని మర్చిపోయాడు. ఫిలిస్తీన్లు ఆచరించిన ఆ కార్యక్రమాలన్నిటిని తీసుకొని వచ్చి వారిలాగా నేనెందుకు చేయొద్దు, మొన్న ఈ కార్యక్రమం అయిన తర్వాత కొంతమంది వచ్చి నాతో అన్నారు, మాకు ఆదివారం టైం మేము కూడా చేస్తాం, ఇట్లా ఆదివారం మాకు టైం మేము కూడా చేస్తాము, నువ్వు కాళ్ళు కడిగావు కదా మేము కూడా సేవకుడైన నీ కాళ్ళు కడుగుతామని చెప్పి వాళ్ళు నాకు అనేక మంది చెప్పారు. నేను అన్నాను, నథింగ్ అండి, నేను కడిగానని మీరు కడగడం కాదు, నేను చేశానని మీరు చేయడం కాదు, మనందరికంటే ముఖ్యుడైన యేసయ్య ఉన్నాడు, ఆయన అడగండి, ప్రార్థన చేయండి, ఆయన చెబితే చెయ్యండి అని చెప్పాను. దేవుడు నీకు చెప్పాడు చెయ్యండి, వాక్యం చెప్పింది, దేవుడు నీకు చెప్పాడు, అలాగే వాక్యంలో చెప్పబడింది, చెయ్యండి. ప్రార్థన చేసి అడగండి దేవుడు. నువ్వు చెయ్యొద్దని నేను నియమం పెట్టలేదు. కానీ ఉజ్జా దావీదు మహారాజు ఇద్దరు కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఈ రెండు విషయాలను మర్చిపోతా ఉన్నారు. ఈ రెండు విషయాలను మర్చిపోయారు. దేవుడు ఏం చెబుతున్నాడు, దేవుడు ఏ పని అప్పగించాడు, దేవుడు మనసు విషయంలో ఎంత స్పష్టంగా మాట్లాడాడు అనే విషయాన్ని మహారాజు అయినటువంటి వాడు ఈ విషయాన్ని విడిచిపెట్టి లేని ఆచారాన్ని తీసుకొచ్చి ఏం చేస్తా ఉన్నాడంటే సంఘములో పెడతా ఉన్నాడు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, బిడ్డ, సేవకుడు అనే ఈ పరిస్థితుల్లో నిలబడ్డాము. మీరు అనుకోవచ్చు
సేవకుడు ఏం చేస్తున్నా చెల్లుతుందండి, నేను చేస్తే చెల్లదు అని మీరు అనుకోవచ్చు. కానీ వాక్య సందర్భంగా మీకు చెబుతున్నాను, సేవకుడు తప్పు చేస్తే సేవకుడు శిక్ష అనుభవించాలి. సేవకుడు చేసిన తప్పును బట్టి సంఘము కూడా శిక్ష అనుభవించవలసి ఉన్నది. సేవకుడు తప్పు చేస్తే ఎవరు అనుభవించాలి? సేవకుడు శిక్షలాగా అనుభవిస్తాడు. కానీ సేవకుడు తప్పు చేయడం బట్టి సంఘానికి కూడా శిక్ష వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కొత్త బండి తయారు చేసి ఇచ్చింది ఎవరండి? దావీదు మహారాజు చేయించాడు. దావీదు ముందు డాన్స్ ఆడుతున్నాడు. తన పనివారు ఆ బండి పడిపోతున్నందుకు పట్టుకోవడానికి పోయి ఉజ్జ ఏం చేశాడు? ఇప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. దావీదు తప్పు చేశాడు. ఉజ్జ ప్రతిఫలంగా ఎవరు శిక్ష అనుభవించారు? ఇప్పుడు ఎవరు శిక్ష అనుభవించారండి? చెప్పాలమ్మా, ఎవరు శిక్ష అనుభవించారు? ఉజ్జ చనిపోయాడు. దేవుని సంగమా, కాపరి తప్పు చేస్తే విశ్వాసులు కూడా నష్టపోవలసి వస్తుంది. అంటే దేవుడు తన సంఘం విషయంలో కానివ్వండి, కాపరి విషయంలో కానివ్వండి, ప్రతి ఒక్క బిడ్డ పట్ల కానివ్వండి ఎంత ఖచ్చితంగా ఉన్నాడో ఆ విషయం మా ఉజ్జాను బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఉజ్జా చేసినటువంటి పని మంచి ఉద్దేశంలో, ఆయన మంచి ఉద్దేశాలు ఉన్నాయి. మనసులో చెడ్డ తలపులు ఏమీ లేవు. మందసాన్ని తీసుకొని రమ్మని దావీదు మహారాజు ఉజ్జాకు బాధ్యతలు అప్పగించాడు. ఈ బాధ్యతను తీసుకొని వెళ్తున్నప్పుడు ఏమనుకున్నాడంటే, నాకు ఇచ్చిన ఈ బాధ్యత నేను కరెక్ట్గా చేయాలనుకున్నాడు ఆయన. అంటే ఇది మంచి ఉద్దేశమా కాదా? ఇప్పుడు నేను మీకు ఒక పని చెప్పాను, ఈ పని మీరు నమ్మకంగా చేస్తారు, మంచిదే కదండి, తప్పేం కాదు కదా. దావీదు మహారాజు అప్పగించిన పనికి ప్రాయశ్చిత్తంగా ఉజ్జా మరణము పాలు కావాల్సి వచ్చింది. ఉజ్జాలో తప్పు లేదు, ఉజ్జా మంచి ఉద్దేశమే. కానీ ఉజ్జా కూడా ఏం చేశాడంటే, ఒక సమయం వచ్చేసరికి ఈ వాక్యాన్ని పడిచొన్న పెట్టేశాడు. విన్న వాక్యము చిన్ననాటి నుండి ఆయన ఏం విన్నాడో, ఈ మందసం యొక్క ధర్మాన్ని మొత్తం యాజకుడైన లేవి వంశస్థులే చేయాలనే ఈ ధర్మాన్ని మర్చిపోయి పడిపోతున్న దేవుని మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తత్ఫలితంగా ఉజ్జా మరణము పాలు కావలసి వచ్చింది. గమనించండి ప్రియ దేవుని సంగమా, నువ్వు చేస్తున్నటువంటి పని మంచిదే కావచ్చు, నీవు సంఘం పట్ల కానివ్వండి లేదా ఇతరుల పట్ల కానివ్వండి నీకు మంచి ఉద్దేశాలే ఉండొచ్చు. నువ్వు చేసేది మంచి. ఇప్పుడు ఎదుటోళ్ళు ఆపదలో ఉన్నారంటే నువ్వు సహాయం చేయడానికి వెళ్తా ఉన్నావు, ఇది మంచి ఉద్దేశమే. కానీ దీని పట్ల దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో ఆలోచించి చేయాలని మనం చేస్తున్నాను. తొందరపడి మంచి పనే కదా నేను చేసేస్తాను పర్వాలేదు అని తొందరపడి పని చెయ్యకండి. దేవుడు చేయవలసిన పని దేవుడు చేస్తాడు, మనం చేయవలసిన పని మనం చేస్తాడు. ఉదాహరణకి మొట్టమొదటి మాట దయచేసి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, నేను నా సంఘమును కట్టుదునని ప్రభు మాట్లాడారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము త్వరగా 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. మొట్టమొదటి విషయము, దేవుడు పేతురుతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ బండ మీద నా సంఘమును కట్టే బాధ్యత ఎవరి మీద ఉందండి? ఎవరి మీద ఉంది? సంఘం ఎవరు కట్టాలి చెప్పాలి. పెద్దలైన వారు అందరూ చెప్పాలి. మీకు ఏదైనా ఏది తెలుస్తే అదే చెప్పాలి, పర్వాలేదు. ఇంటున్న వారు అందరూ చెప్పవచ్చు. సంఘము ఎవరు కట్టాలి చెప్పాలండి, మాట్లాడండి కొంచెం. సంఘం ఎవరు కట్టాలి? గట్టిగా చెప్పండి. సంఘము ఎవరు కట్టాలి? ఆ మాట చదవము ఒకసారి మరలా గట్టిగా. మత్తయి సువార్త 16వ అధ్యాయం, ఈ బండ మీద నా సంఘము కట్టుదును. ఎవరంటున్నారు ఈ మాట? ప్రభువు మాట్లాడుతున్నారు. ఏ సంఘము? దానికి పేరు నా సంఘము. నా సంఘం అయినప్పుడు ఇది నా ఇల్లు అన్నప్పుడు నా ఇల్లు కట్టుకున్న బాధ్యత ఎవరిదండి? ఇప్పుడు ఇల్లు నాది, దీన్ని నేను కట్టుకుంటానా, కూడగొచ్చుకుంటానా, ఇంకొక ఫ్లోర్ వేసుకుంటానా, లేదా ఉన్నది అంత నాశనం చేసుకుంటానా, నా ఇష్టం. ఎందుకు? ఇల్లు ఎవరిది?
నాది. అలాగే నీకంటూ నీ ఇల్లు మీద నీకు అధికారం ఎలాగుందో సంఘానికి కూడా సర్వాధికారాలు ప్రభువుకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. సంఘము కట్టే బాధ్యత ఎవరిది అంటే, సంఘము కట్టే బాధ్యత నీది కాదు, నాది కాదు, లేకపోతే ఇక్కడ ఉన్న సంఘ పెద్దలది కాదు, సంఘ కాపరిది కాదు, లేకపోతే ఏ ఒక్కరిది కాదు. సంఘం కట్టడం బాధ్యత. సంఘాన్ని ఎవరు కట్టాలి అంటే ప్రభువు మాత్రమే సంఘము కట్టాలి. హల్లెలూయా. అందుకే ఈ సంఘం ఏమన్నారంటే ఇది ప్రభు సంఘం అన్నారు, కానీ దైవజనుడు సంఘం అనలేదు, సంఘ పెద్దల సంఘం అనలేదు. సంఘము ఎవరిది? దేవుని సంఘము. దేవుని సంఘం కట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎవరి మీద ఉంది చెప్పాలి. ఎవరి మీద ఉందని సంఘాన్ని కట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి సంఘాన్ని కడుతున్నామా? ఏం చేస్తున్నామా? మనం ఏం చేయాలి? సంఘం కట్టే బాధ్యత ఆయననే. మంచి పని. ఇన్ని రోజులకు ఎంత గొప్ప విషయం చెప్పినాను. ఇన్ని రోజులు నేనేడా సంఘాన్ని కట్టాలనుకోని నేను ప్రార్థన మొదలుపెట్టాను. సంఘాన్ని కట్టాలి ప్రభు, నీ సంఘాన్ని కట్టాలని నేను ప్రార్థన చేసుకున్నాను. ఈ రోజుతో ఈ పని నాకు కూడా లేదన్నమాట. సంఘంలో నా పాత్ర నా పని కానీ ఏది లేదన్నమాట. ఈరోజు చాలా మంచి వాక్యం చెప్తున్నాను, నాకు నచ్చినటువంటి వాక్యం అని అందరూ సంతోషిస్తారు కదండి. ఎందుకంటే మనకేం కావాలి? ఏ పని ఉండవద్దు. వచ్చాము, కొద్దిసేపు వాక్యం విన్నాము, వెళ్ళిపోయాము. సంఘ పనులు మనకు అవసరం లేదు, సంఘం కట్టడం అవసరం లేదు, ఈ పని చేసే అవసరం ఏం అవసరం లేదు. ఇంకా అన్ని దేవుడే చూసుకుంటాడు కదన్నా. రక్షణ ఎవరు ఇవ్వాలి? రోగం వచ్చింది, స్వస్థత ఎవరు ఇవ్వాలి? పని వచ్చింది, ఎవరు చేయాలి? అయ్యగారు ఎంత మంచిగా చెప్తారు తెలుసా. మీకు ఎవరైనా ప్రేరేపించబడుతున్నారు అంటే పనిలో సహకరించండి. ఇది నాకు ఒక్కరికి చెప్పలే కదా, అందరికి చెప్పిండు. సో నాకు ప్రేరేపించబడలే, నేను చేయలేదు. ఆయన ప్రేరేపించబడితే ఆయన చేసింది. ఎంత చక్కగా ఉంది కదండి. అసలు నేను అనుకుంటాను, దేవుడు ఇలా చెప్పకుండా పేరు పెట్టి, అయ్యా నువ్వు ఈరోజు నాకు ఈ పని చేసి పెట్టాను దేవుడు చెప్తే ఎంతమంది చేయడానికి ఇష్టపడతారండి? ఎంతమంది చేయడానికి ఇష్టపడతారు? దేవుడు చెప్తే కూడా చేయరా మీరు? గాంధీ గారు దేవుడు చెప్తే కూడా చేయరు మీరు. ఇక్కడనే ఉండండి, ఎక్కడక్కడ పోకండి. కొంతమంది అక్కడక్కడ పోయి వస్తున్నారు. ఇంకా టైం రాలేదు, మనం మెత్తబడే టైం ఉంది ఇంకా చాలా రోజులు. దేవుని సంఘమా, సంఘము కట్టబాల్సింది దేవుంది కదా. మరి మన పని ఏంటి? సంఘము కట్టబాధ్యత దేవుడు చూసుకుంటాడు. మరి సంఘములో మన పాత్ర ఏంటి అంటే కేవలము దేవుడు అప్పగించిన పని చేయడమే మన బాధ్యత. హల్లెలూయా. కేవలము దేవుడు అప్పగించిన పని చేయడమే మన బాధ్యత. నీకో పని లేదు మనకి. సంఘాన్ని కట్టే బాధ్యత నీది కాదు లక్ష్మమ్మ. సంఘాన్ని కట్టే బాధ్యత ఎవరిది కాదు? లక్ష్మమ్మది కాదు. ఇక ఏం చెప్తున్నారంటే మీకు అర్థమవుతుంది. సంఘం ఎవరు కట్టుకుంటారండి? దేవుడు కట్టుకుంటాడు. దేవుని సంఘములో మనమందరం కూడా పనివారం అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోట ఉన్నదండి. ఆ తోట యజమానుడు ఎవరు? దేవుడు. ఇప్పుడు తోటలో ఉన్న వాళ్ళంతా ఎవరు? మరి దేవుని చేతి కింద పనివారం అయి ఉన్నాం. హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. మనం దేవుని తోటలో ఏమై ఉన్నామండి? మనం అందరము మరి పనివారు. తోటలోకి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి అమ్మా వీడు అక్కడి నుంచి ఇక్కడ అనుకున్నాను, వీడు ఎటు తిరిగి మళ్ళీ మాకేదో మెరక పెడతాడు అనుకున్నాము.
చూసినావా వాక్యంలో నుంచి వచ్చినట్టే వచ్చి మళ్ళీ మాకు పెట్టిండు పెట్టాలని అందరూ అనుకోవచ్చు కదండి. ఇప్పుడు దేవుని తోటలో మనం పనివారమై ఉన్నాము. ఉద్యోగానికి మీరు వెళ్తున్నారు. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆడ మీకు ఇయ్యబడిన చైర్లో కూర్చొని హ్యాపీగా నిద్రపోతూ ఉంటారు అనుకోండి. ఆ యజమానుడు ఏం చేస్తాడండి? అయ్యా ఈ నెలంతా బాగా కష్టపడి పనిచేస్తావు, నీకు డబల్ జీతం ఇస్తున్నాను చెప్పి 10,000 20,000 ఇచ్చి పంపిస్తాడా? ఏం చేస్తాడండి? 4 తిట్లు 4 మెటకాలు అన్నేసి ఉన్న ఉద్యోగాన్ని తీసి ఇంటికి పంపించేస్తాడు. దేవుని తోటలో మనం అందరము కూడా పనివారమై ఉన్నాము. మనకు అప్పగించిన పని విషయంలో తప్పకుండా మన బాధ్యత నిర్వర్తించాలి. ఇక వేరే ఆప్షన్ లేదండి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జీవితంలో మీరు ప్రశ్న వేసుకోండి. దేవుని సంఘములో నేను ఉన్నాను, దేవుని సంఘమైన కట్టుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డకు దేవుడు ఒక్కొక్క తలాంతులు ఇచ్చాడు, ఒక్కొక్క వరాలు ఇచ్చాడు, ఒక్కొక్క ఫలాలు ఇచ్చాడు. అనేకమైన ప్రతి బిడ్డకు ఏదో ఒకటి ఇచ్చాడు. ఇది దేవుని కొరకు పని చేస్తుందా లేదా? ఒక మంచి ఫ్రిడ్జ్ ఉందండి. కొత్త ఫ్రిడ్జ్ 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చాను. ఆ ఫ్రిడ్జ్ ఒక 2 రోజులు వాడి తర్వాత ఇది వాడితే పాడైపోతుంది అని చెప్పి ఏం చేశాను, దానికి లాక్ వేసేసి మూలకు పెట్టాను. మరలా ఒక 3 సంవత్సరాలు తీశాను. కొత్త ఫ్రిడ్జ్ కొత్తగానే ఉంటుందా? ఏమవుతుంది సత్యబాబు గారు? ఏమవుతుందండి? కొత్త ఫ్రిడ్జ్ నేను వాడలేనందుకు ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టుగా ఉంటుందా? దుమ్ము పట్టిపోతుంది, తుప్పు పట్టిపోతుంది, ఏమైనా అయిపోతుంది. ఇంకా పనికి వచ్చే అవకాశం ఉండొచ్చు, లేకపోవచ్చు. మా ఇంట్లో 2 కూలర్లు ఉన్నాయి. దాన్ని సంవత్సరానికి ఒకసారి తీసి వాడుతూ ఉంటాం. పోయిన సంవత్సరం కూడా వాడాలి, ఈ సంవత్సరం వద్దులేని కూడా పడేసాం. ఈ సంవత్సరం తీసి పెడితే వాడని పని చేయట్లేదు. అంటే అది ఏమైపోయింది? ఇప్పుడు తుప్పు పట్టిపోయింది. ఇప్పుడు తుప్పు పట్టిపోవడం మంచిదా, అరిగిపోవడం మంచిదా? తుప్పు పట్టిపోవుట కంటే అరిగిపోతాయి యేసయ్య నీ చేతిలో, కరిగిపోతాయి యేసయ్య నీ చేతిలో. తుప్పు పట్టిపోవుట కంటే అరిగిపోతాయి యేసయ్య నీ చేతిలో, అరిగిపోతాయి యేసయ్య నీ చేతిలో. ఏం కావాలండి? కొంతమందికి వాళ్ళ శరీరం అంటే ఎంత ఇష్టం అంటే పని చేస్తే చేతులు అరిగిపోతాయి అనుకుంటారో, పని చేస్తే కాళ్ళు అరిగిపోతాయి అనుకుంటారో ఏమో. ఇక కూర్చున్న వాళ్ళు చేసుకోండి, బాగా చేసుకుంటారు. మనకి చేతులు ఫ్రీగా వచ్చాయా? మరి ఫ్రీగా రాకపోతే డబ్బులు పెట్టి కొనుక్కొని పెట్టుకున్నాం. చేతులు ఫ్రీగా రాకపోతే డబ్బులు పెట్టి వచ్చినాయండి చేతులు. అని మన చేతులు ఫ్రీ. నాకు ఒకవేళ ఫ్రీగా రాలేదండి, దీనికి 4-5 లక్షలు ఖర్చు పెట్టాను. మన చేతులు దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, అది చేసుకుంటే చేసుకోండి. మన చేతులకు ఎందుకు పని? మనం ఎందుకు ఊరికి అది చేయాలి? చేసుకొని ఊరుకోండి అంటాం. అమ్మ తల్లి నేను చెబుతున్నాను, నీ చేతులు అరిగిపోకుండా, నీ కాళ్ళు అరిగిపోకుండా నువ్వు ఏ పని చేయకుండా అలాగే మూలో కూర్చున్నావు అనుకోండి. ఇక మూలో కూర్చుంటే ఆ ఫ్రిడ్జ్ అలాగే తుప్పు పట్టిపోతున్నట్టుగానే నువ్వు ఎక్కడ కూర్చున్నావు అక్కడే ఉన్న చోటునే నీ లోపల కొత్త ములుస్తూ ఉంటాయి. అవి ఏమేమి పేర్లు పెట్టుకోవడం నీ ఇష్టం. కొత్త రోగాలు అన్నమాట. షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఇప్పుడు మంచిదాన్ని చెప్తారు డాక్టర్స్. ఏమి రాకముందు కొంచెం మార్నింగ్ లేసి జాగింగ్ చేయరా, చక్కగా కొంచెం ఆరోగ్య నియమాలు పాటించడం చెప్తారు. బాగా తినేస్తాం. తిన్న తర్వాత ఇప్పుడు కొత్త రోగాలు వస్తాయి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడండి? అమ్మ నువ్వు బాగా తిన్నందుకు వచ్చినాయి, వాకింగ్ చేయనందుకు ఇది వచ్చింది, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి? సైకిల్ దొక్కుకుంటా ఉద్యోగానికి పోయేవాళ్ళు. అప్పట్లో సైకిల్ దొక్కుకుంటా ఉద్యోగానికి పోవడం నామూషం అని చెప్పి ఏం చేస్తే బైకులు కొన్నారు. బైకులు కొనసంది అప్పటి వరకు లేని ముంగటి ఇంత పెద్దగా వచ్చేసి బైకులు కొన్నారు కదా. ఇంకా ఏమో ఈడకి ఎక్కువ పడితే ఆడిపోవాలి, ఆడకి ఎక్కువ పడితే తిరిగి వస్తుంది. ఇక మంచి ఫ్యామిలీ ప్యాకులు, జమ్ము ప్యాకులు పెరిగాయి. ఈ పెరగడం సరే పెరిగితే పెరిగిందేమో, అది ఉన్నట్టుగా ఉన్నదా? రోజు కొత్త టైప్గా మన శరీరాలు మనకు అర్థం కాకుండా
రూపాలు మారిపోతున్నాయి, షేపులు మారిపోతున్నాయి. లోపల నుంచి ఏమొస్తుందో అర్థం ఇవ్వట్లేదు. డాక్టర్ దగ్గరికి పోతే షుగర్ టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అని టెస్టులు రాస్తూ ఉంటే ఆ కొత్త కొత్త పరిస్థితులు వస్తూ ఉన్నాయి. సరే డాక్టర్ దగ్గరికి పోయి ఏం చేయాలి సార్, ఇవన్నింటిలో వస్తూ ఉన్నాయంటే డాక్టర్ ఏం చెప్తున్నా తెలుసా? అమ్మ నువ్వు వెళ్ళి బాగా సైకిల్ దొక్కని చెప్తున్నావు. సైకిల్ దొక్కినందుకు మరి నా మూసి ఇప్పుడు ఏం దొక్కితే మరి సైకిల్ దొక్కుతున్నామా? వాకింగ్, జాగింగ్ చేయడం చాలా మంచిది. మన శరీరాన్ని మనం కాపాడుకుంటున్నాము. పని చేయకుండా నేను అరిగిపోతానేమో, నా బ్రతుకు కరిగిపోతుందేమో అని చెప్పి అలాగే మూలకు అలాగే రూబెన్ కూర్చున్నట్టుగా కూర్చుంటున్నాడు చాలా మంది. రూబెన్ కూర్చోలేడండి, పని చేస్తున్నాడు, డోర్ కొడుతున్నాడు. అలా కూర్చుంటున్నారు. అలా కూర్చోవడం బట్టి ఏమవుతుందండి? తెలియకుండానే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అంటే నీ బ్రతకు ఏమైపోతుంది అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఏమైపోతుంది? ఒక వింత విషయం చెప్తాను చూడండి. మనిషి అంట ఈ భూమి మీద ప్రతిరోజు పని చేసుకొని రాత్రి వచ్చేసరికి ఏం చేస్తా ఉంటాడంటే డబ్బులు లెక్కేసుకుంటాడు మనిషి. అమ్మ ఈరోజు ఉదయమంతా బిజినెస్ చేశాను, వ్యాపారం చేశాను, నాకు ఎంత వచ్చాయి అని చెప్పి లెక్కేసుకుంటా ఉంటాడంట. రోజు రోజుకు డబ్బులు నాకు ఎంత పెరుగుతూ ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పెరుగుతూ ఉందని లెక్కేసుకుంటాడంట. దీని అంతటి దేవుడు పైనుంచి చూసి నవ్వుకుంటా ఉంటాడంట. దీని అంతటి దేవుడు పైకి చూసి ఏం చేస్తా, నవ్వుకొని ఏం చేస్తా ఉంటాడంటే దేవుడు ఏం లెక్క పెడతా ఉంటాడు తెలుసా? ఏం లెక్క పెడతాడంటే దేవుడు, వీడేమో అనవసరంగా డబ్బు లెక్క పెడుతున్నాడు, దేవుడు ఏమో మన ఆయుష్ను లెక్క పెడతా ఉంటాడు. ఈయన ఆయుష్ ఎంత కరిగిపోతుందో మనకు అర్థం అవ్వట్లేదు. డబ్బులు పెరుగుతున్నది సంతోషిస్తున్నాడు, కానీ లోపల కరిగిపోయేది మాత్రం వీరికి అర్థమవుతలేదు. దేవుడు బాధపడతా ఉంటాడంట. ఏ దేవుని బిడ్డలారా, నేనేదో మిమ్మల్ని ఏదో చెయ్యాలని నేను చెప్పట్లేదు. మీ బ్రతుకును దేవుని కొరకు కరిగించడానికి ఇష్టపడండి. దేవుని కొరకు కరిగిపోవడానికి ఇష్టపడండి. దేవుని కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడండి. అంతేగాని నా పని కాదని చెప్పి దేవుడు అప్పగించిన పని విషయంలో నిర్లక్ష్యంతో నువ్వు ఉంటే లోపల నీ బ్రతుకు నా బ్రతుకు ఏమైపోతుందో తెలుసా? తుప్పుపట్టిపోతున్నట్టు లెక్క. తుప్పుపట్టిపోతున్నావా, లేకపోతే ఈరోజు యేసయ్య కొరకు కరిగిపోతున్నావా? సంఘమును ఆయన కట్టుకుంటాడు. ఎలాగైనా ఆయన సంఘమును ఆయన నడిపించుకుంటాడు. ఈ సంఘము ఏ ఒక్కరిని బట్టి కాదండి. నన్ను బట్టే సంఘం నడుస్తుందని విర్రవీగితనంతో ఊగిపోయే వారందరికీ చెబుతున్నాను. ఈ సంఘము నిన్ను బట్టి కాదు, నిలబడిన నన్ను బట్టి కాదు, ఏ ఒక్కరిని బట్టి కాదు. ఇది యేసయ్య కడుతున్నటువంటి సంఘము. ఈ సంఘాన్ని యేసయ్య కట్టుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ నీవు నేను లేకపోయినా, ఎవరున్నా ఎవరు లేకపోయినా తన సంఘాన్ని కట్టుకునే బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవుని సంఘాన్ని దేవుడు కట్టుకుంటాడు. దేవుని సంఘములో పనిచేసే బాధ్యత మాత్రమే నీది, నాదండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘములో మనం పని చేయవలసిన వారు, ఇదే మన బాధ్యత. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సంఘములో కార్యాలు జరగట్లేదు, ప్రార్థన చేస్తున్నాం, సంఘంలో కార్యాలు జరగట్లేదు అని చెప్పి కొంతమంది అది మంచి పనే కదని ముందుకొచ్చి చేస్తూ ఉంటారు. అయినా సంఘములో కార్యాలు జరిగించిన, సంఘములో అద్భుతాలు జరిగించిన అది దేవుడు మాత్రమే జరిగిస్తాడు. నీవు నేను కాదు జరిగించేది, మనము కాదు. సంఘములో ఏ పని జరగడం లేదని వెంటనే ఏదో చెయ్యాలి అని చెప్పి దేవుని బాధ్యతను మన భుజాల మీద వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని పని దేవుడు చేయాలి, మన పని మనం చేయాలి. ప్రార్థన వరం నీకు దేవుడు ఇచ్చాడు. ఇది తుప్పు పడిపోతుందేమో చూసుకోండి దయచేసి. పాటల వరం దేవుడు నీకు ఇచ్చాడు. పాటల వరం దేవుడు నీకు ఇచ్చాడు. ఈ పాటలు దేవుని కొరకు ఏం చేయాలండి? ఏం చేయాలి? నోరు తెరిచి పాడుతూ ఉంటా. నాకు పాటలు వస్తాయి, నేను ఈడ వాడా, నాకు మంచి స్టేజ్ మీద అవకాశం ఇచ్చినప్పుడే పాడతాను. 10 ఏళ్ళకి అవకాశం వస్తుంది, స్టేజ్ మీద నీకు అవకాశం వస్తుంది, అప్పుడు పాట పాడడానికి టైం వస్తుంది. ఇక స్టేజ్ మీద మంచి స్వరంతో పాడుతావా అని పాడుతావా? ఆడపోయి అదేంటి ఇంత మంచి స్వరం ఉండగా ఎక్కడ పోయింది? ఏమైపోయిందండి స్వరం? ఎక్కడ పోయింది? అప్పుడు అర్థమైంది, ఓహో నేను దేవుడు ఇచ్చిన స్వరాన్ని వాడలేను కనుక దేవుడు నా స్వరాన్ని ఏం చేసేసాడు? ఇప్పుడు తీసేస్తాడు. ఇప్పుడు ప్రార్థన వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఈ ప్రార్థన నేను చేయలేము కనుక ఏం చేసేసాడు? దేవుడు ఏం చేసేసాడు?
ఆ ప్రార్థన తీసేసి పక్క వారికి ఇచ్చేసాం. ఏవైనా తలాంతులు ఇచ్చినా ఏమిచ్చినా సంఘ క్షేమము కొరకు, సంఘములో దేవుని కార్యాలు జరగడానికి ఇవి ఒక దారి చూపించేటివిగానే దారి చూపేవిగా ఉంటాయే కానీ ఆడ నీకు నేను గొప్ప చేసుకోవడానికి కాదండి. దేవుడు నీకు ఒక వరం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఫలం ఇచ్చాడు. చెప్తా ఉంటారు కొంతమంది, నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా, దయ్యాలు గడగడ వణికిపోతా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తే గడగడ వణికిపోతాయా? నీకు అంత దమ్ముందా? అది నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు పారిపోవడం ఏంటో బాబు. నీలో ఉన్న దేవుని పని జరుగుతుంది కనుక దయ్యాలు పారిపోతుంది. దేవుని పని పక్కకు పెట్టు. బస్తీమే సవాలా దయ్యంతో అన్నప్పుడు బస్తీమే సవాలా, ఫస్ట్ కిందికి రండి పని చెప్తాండి. ఒక ఆయన అలాగే జరిగిందండి. అయ్యగారు చెప్పేవారు చాలాసార్లు. ఒక ఆయన లోకంలో ఉన్న యవనస్తుడు దైవజనుడు ప్రార్థన చేస్తూ ఉంటే దురాత్మలు నిలబడుతూ ఉంటే ఇంకా బాగా చూసేవాడు అంట. బాగా చూసి 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 ఒకసారి వారి ఇంటి పక్కకు ఊరుకో ఇలాంటి దురాత్మ పట్టినట్టుగా అనిపించిందంట. ఈయన పోయి చూసి ఏమైందమ్మా అంటే ఇలా దురాత్మ పట్టింది అని చెప్పి ఆయన చెప్పారంట యవనస్తుడికి. సేవకుడికి ఫోన్ చేసాము, ఆయన వస్తానని చెప్పాడు, లేట్ అవుతుంది అన్నారు అని అంటే, సరే అమ్మా పర్వాలేదు, నేను దైవజనం దగ్గర ఉంటే అన్ని నేను నేర్చుకున్నాను, నాకు కూడా వరం ఉంది, నేను విరగొడతానని చెప్పి చేతులు పెట్టి దయ్యాన్ని విరగొట్టడానికి కోరుకున్నాడంట సార్. యేసు నామములో ఈ దురాత్మ ఈయన విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడంట. అనగా నా దురాత్మ ఆయనలో నుండి, రే ఏమరా నిన్నటి వరకు నా వెంట ఉండి ఈరోజు దురాత్మ అని మాట్లాడుతున్నావు, ఈ సంగతి ఏదో నీకు చెప్తానని చెప్పి అనేసరికి మన సార్ దురాత్మను విడిచిపెట్టడం పోయి అలాగే వణుకుంటూ సంజీరం వచ్చి పడుకున్నాడంట. ఆదివారం చర్చికి కూడా రాలేడు. అయ్యగారు పోయి ఏందయ్యా ఎందుకు రాలేదు చర్చికి అంటే వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు, అయ్యా మీరు దురాత్మ ఎలా చూసి చూసి ఆ పక్క ఎలాగైతే ఎలగొట్టడానికి పోయాడు, ఆ దురాత్మ నేను భయపెట్టింది. అంటే దేవుడు ఎవరికి ఇచ్చిన పని వారే ఏం చేయాలండి, వేరే వాళ్ళు చేయకూడదు. దేవుని పని, దేవుడు సంఘాన్ని కడతాడు, దేవుని ఫలాలు మన ద్వారా అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు ఫలాలు ఇచ్చింది ఎందుకంటే నువ్వు ఫలించడానికి, ఈ లోకానికి నీ ఫలభరితంగా ఉండడానికి. హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నేను ఉదయకాలం వాక్యం చెప్పాను, మామిడి పండ్ల సీజన్ వచ్చింది. మామిడి పండు మనం తీసుకొని తింటా ఉంటే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుందంటే, అబ్బా ఇంత చక్కటి ఫ్రూట్ అండి, దేవుడు ఎంత సృష్టి ఆశ్చర్యంగా, చాలా సంతోషంగా ఆ ఫ్రూట్ తింటూ ఉంటాం. మరి ఈ లోకంలో సృష్టిలో ఒక ఫ్రూట్ తిని సంతోషిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఈ లోకంలో ఒక అద్భుతమైన ఫ్రూట్గా పెట్టాడండి. నిన్ను బట్టి ఎంతమంది సంతోషించాలా ఈరోజు? నిన్ను బట్టి లోకం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి లోకము దీవించబడడానికే నేను ఈ లోకంలో పనులు చేస్తానని నమ్మకంతోనే దేవుడు నీకు నాకు ఫలాలు అప్పగించాడు. ఈ ఫలాలను దేవుని పనిలో మనం ముందుకు సాగేవారంగా ఉండాలి. దేవుని సంఘంలో దేవుడు అప్పగించిన పని చేయడం ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? అందరు చెప్తారా? ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? నీ బాధ్యత. నీ బాధ్యతనా? మనందరి బాధ్యతనా? ఎవరి బాధ్యత? అందరి బాధ్యత కాదు, నా బాధ్యత అనుకోండి అందరు. హల్లెలూయా. అందరి బాధ్యత అని చెప్పి మనం హ్యాపీగా మళ్ళీ ఇక్కడ వరకు ఇంకెక్కడ పోతాం. ఇది నా బాధ్యత. దేవుడు ప్రతి ఒక్కరు ఈరోజు ప్రశ్న వేసుకోండి, సంఘాన్ని దేవుడు కట్టుకుంటున్నాడు, ఈ సంఘంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి పని ఏమిటి? ఆ పని చేయడమే నీ బాధ్యత. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రెండవ విషయం, దయచేసి సామెతల గ్రంథము నాకు అన్నీ తెలుసు అని తొందరపడకూడదు మనం ఎప్పుడు కూడా. సామెతల గ్రంథము 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయము 30వ వచనం చదవండి. 20వ వచనం, సారీ, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. ఆతురపడి మాటలాడు అని చూచితివా, వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. రెండవ మాట, నాకు అన్ని తెలుసు అని ఏం చేయకూడదు, మనము అన్ని తెలుసు అని తొందరపడకూడదంట.
అన్ని తెలుసు అన్నవాడు ఒక టైం వచ్చినప్పుడు వాడు గుర్తులు పడతాడు. అన్ని తెలుసు అనుకోకూడదు. అతి జ్ఞానము నీకు మంచిది కాదు. నాకు అన్ని తెలుసు అని ప్రభు దగ్గరికి రావద్దు. నాకు ఏమి రాదు ప్రభువా, నేను ఒట్టి మూర్ఖుడిని అని ప్రభు దగ్గరికి రా. నేను వెళ్ళేటప్పుడు గొప్ప బంగారు ఆభరణము అలంకరణంగా ఉండేటట్టుగా లోకానికి దేవుడిని పంపిస్తాను. హల్లెలూయా. అన్ని తెలుసని నువ్వు ప్రభు దగ్గరికి రావద్దు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఏమని రావాలండి? మనము అని తెలుసని రావాలా? అని తెలుసని రావాలా? మనకి ఏమీ తెలియదని రావాలి. ఏదైనా చెప్పుటకైనా చేయుటకైనా ఆతృత పడద్దు, తొందరపడద్దు. కొంతమంది 10 మంది మాట్లాడుతున్నా కూడా అందులోకి ఏం లేదు, తొందరపాటు ఎక్కువ. అని చెప్తాం సార్, నేను చెప్తాను, అరే ఉండవయ్యా కొంచెం ఆగు. లేదు అట్లా కాదు అని ఏదో చెప్పడానికి పోతాం. నాకు అన్నీ తెలుసని నువ్వేం చేయకూడదు తల్లి. ఒకవేళ తెలిసినా కూడా దాని కొరకు కొంత సమయం వరకు నువ్వు మౌనంగా ఉండడం చాలా మంచిదంటే మంచిది. పరిగెత్తుకొని పోయి పాలు తాగడం కంటే నిదానంగా ఉండి ఏం చేయడం మంచిదండి? ఏం చేయడం మంచిది నాయన? ఇప్పుడు పరిగెత్తుకొని పోతే పాలు దొరుకుతాయి. అట్లనే పరిగెత్తుకుని పోదామా? పరిగెత్తుకొని పోవడం మంచిది కాదు. నిదానంగా ఉండి నిమ్మలంగా ఉండి నీళ్ళు తాగకుండా సరే యాక్టివ్గా ఉండడం చాలా మంచిది. అందుకే మీరు వాహనాలు రోడ్ల పైన వెళ్తా ఉంటే లారీలో చూడండి, వెనక ఏం రాసి ఉంటుంది? ఏం చెప్పారండి? నిదానంగా ఉండడమే అన్నిటికంటే ప్రధానమైనటువంటి లక్షణం. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. తొందరపడి పని చేయొద్దు. ఉత్సాహం చేసినటువంటి తొందరపాటు పని వల్ల తన ప్రాణం పోగొట్టుకున్నాడండి. తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. నేను ఆ వాక్యము చాలా ఉంది విషయం, దాన్ని వివరించడానికి సమయం లేదని ఇంకా మళ్ళీ వేరే దాంట్లోకి వచ్చేసాను. నేను చెప్పవలసిన విషయం చెప్పాలి, ప్రభువు మాట చెప్పాలని వెళ్తా ఉన్నాను. ఉత్సాహ తొందరపాటు పనిని బట్టి చేసిన పని మంచి పని అయినప్పటికీ ఉత్సాహ ప్రాణాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే నేను చెబుతున్నాను, నాకు అన్నీ తెలుసు అని తొందరపడకూడదు. అలాంటి వారికి చెబుతున్నటువంటి మాట, అలాంటి వాడు లోకంలో గొప్ప బుద్ధిహీనుడు అంట. అన్ని తెలుసు అనుకున్న వాడు ఎవరంట లోకంలో? అందరికంటే గొప్ప బుద్ధిహీనుడు అనమాట. వీడే మంచి క్వాలిఫికేషన్ కదండి, ఎంత గొప్ప విషయం. అందరికంటే గొప్ప బుద్ధిహీనత కలిగిన వాడిగా లోకం ఎంచుతా ఉంటుంది. ఆ నవ్వులపాలు కాకూడదు నువ్వు లోకంలో. ఏ మాట మాట్లాడినా నిదానంగా మాట్లాడండి. ఏ మాట మాట్లాడినా దేవుణ్ణి అడిగి మాట్లాడండి. ఏ మాట మాట్లాడినా ప్రభు యొక్క వాక్యంతో మాట్లాడి మీరు మాట్లాడండి. అంతేగాని నేను చేస్తున్నది మంచి పనే కదా, 10 మంది చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని చెప్పి టకటక వెళ్ళి చేసేవాకండి. అలా చేసావో దేవుని వాక్యంలో చెప్పనిది ఒకవేళ నువ్వు చేసినట్టయితే నీ మీదకి ఎంత వేగంగా దేవుని యొక్క శాపం వచ్చేస్తుందండి. ఉత్సాహ బండిని అలా పట్టుకోవడానికి వెళ్ళాడు. టైం ఎంత అయిందండి? టైం ఎంత పట్టింది ఉత్సాహ చనిపోవడానికి? పట్టుకోవడానికి వెళ్ళిన తర్వాత చాలా రోజులు చనిపోయాడా? వెంటనే క్షణము కూడా ఆగలేదండి దేవుని కోపం. దేవుడు ఏదైనా సహిస్తాడు. నువ్వు విస్తారమైన తప్పుడు చేసి వచ్చి ప్రభువును క్షమించు అంటే క్షమిస్తాను. కానీ ఎర్రనీగితనంతో తొందరపాటుతనంతో పరిశుద్ధాత్మను బాధ పెడితే ఈ యుగ సంబంధం మందు కానీ రాబోయే యుగ సంబంధం మందు కానీ క్షమాపణ లేదు. మనకు క్షమాపణ కావాలంటే దేవుడు చెప్పిన పని చేయాలి. ఈరోజు ఉత్సాహ చేసినటువంటి పనిని బట్టి ఎవరు బాధ పెట్టబడ్డారండి? పరిశుద్ధాత్ముడు బాధపడ్డాడు. అన్ని తెలిసిన వాడే ఇలా తప్పు చేశాడని చెప్పి దావీదు చేసినటువంటి తప్పు ఉత్సాహం మీదకి వచ్చేసింది. తొందరపాటు తనము అది మంచిది కాదు. యవనస్తులైన వారికి నేను చెబుతున్నాను, యవన కాలంలో ఉన్నారు, రక్తము గుడికి పోతుంది. మంచి జ్ఞానముతో తల్లిదండ్రులు చదువుకోలేని చదువు మీకు డబ్బులు పెట్టి చదివిస్తా ఉన్నారు. ఓ యవనుడా, నీ ప్రయాణం ఎక్కడికి వెళుతా ఉంది? ఓ యవనురాలా, నీ ప్రయాణం ఎక్కడికి ఉంది? దేవుని విషయంలో నువ్వు ఎలాగున్నావు? నీ కుటుంబ విషయంలో ఎలాగున్నావు? పిల్లలు తల్లిదండ్రులను మోసం చేసే స్థితిలో ఉన్నారు ఈరోజు. దయచేసి ఈ మాటలు వింటున్న నీవు నీ జీవితాన్ని నువ్వు క్రమమైన పద్ధతిలో మార్చుకోనండి. ఏదైనా ఒక అడిగి వేసుకున్నప్పుడు మనం ఆలోచించి వేయడం నేర్చుకోండి. అన్నిటి గురించి బాగా ఆలోచిస్తాం, కానీ జీవితము
అని ఒక అడుగు వేసేటప్పుడు ఏం చేస్తామో తెలుసా? పిల్లలు తొందరపాటు పని చేసేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసేసుకొని నాకు నచ్చిననే నేను చేసుకుంటాను, ఎవరేమైనా సరే ఎదిరించి మరి పెళ్లి చేసుకుంటాను. ఈరోజు ఎంత అనుభవిస్తున్నారు అలాంటి వారంటే, ఒక్క తొందరపాటు తప్పు వల్ల వాడు జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. యవనస్తులైన వారు నేను చెప్తున్నాను, నువ్వు ఏది చేసినా వాక్యములో ఉండి చేయండి. ప్రభు చిత్తాన్ని అడిగి చేయండి. ప్రభువ దీని పట్ల నీ ఉద్దేశం ఏంటి? ఒకవేళ నీకు ఒక వ్యక్తి మీద నీకు ఒక అభిప్రాయం ఉందనుకోండి, నువ్వు ఒక బిడ్డ మీద నీకు ఒక అభిప్రాయం ఉందనుకోండి, ప్రభుని అడగండి, ప్రభుకి చెప్పండి. ఒకవేళ అన్ని సమయోచితంగా ఉంటే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి. అంతేగాని మీకు మీరుగానే తొందరపాటు నిర్ణయాలతో ఆకర్షించబడి లోకంలో తొందరపాటు పనులు చేయొద్దని మనం చేస్తూ ఉన్నాం. యవనస్తులైన వారు గుర్తించుకోవాల్సిన విషయం, మనం దినదినము చిన్నగా అవ్వట్లేదండి. వయసు ఎక్కువ అవుతా ఉంది కానీ తక్కువ అవ్వట్లేదు. దినదినం మన ఆయుష్ ఏమైపోతుందండి? కరిగిపోతుందా ఎక్కువ అవుతుందా? రోజు రోజు దినాలు కరిగిపోతూనే ఉన్నాయి మనలో. ఇంకా యవనస్తులైన వారు తొందరపడొద్దని ప్రభు పేట మళ్ళీ చేస్తున్నారు. వృద్ధులైన వారు తొందరపడొద్దండి. తల్లిదండ్రులైన వారు మీ పిల్లల పట్ల ఇదే భావన మీరు కలిగి ఉండండి. పిల్లలు చెప్పేది కొంచెం ఆలోచించండి. తల్లిదండ్రులు కూడా తొందరపడుతూ ఉంటారు కొన్ని విషయాలు. నువ్వేంద్రా మాకు చెప్పొచ్చావు, మాకు తెలీదా, నీకేం కావాలో ఏం ఇవ్వాలో అని పిల్లలను ఘాటుగా విమర్శించేసి బాధ పెట్టేస్తారు. అవును, ఒకవేళ వాళ్ళు దేవుని చిత్తములో ఉండి చేస్తున్నారేమో, దేవుని చిత్తాన్ని అడిగి చేస్తున్నారేమో, వాళ్ళు చెప్పే మాట కరెక్ట్గా ఉందా మీరు కూడా అడగండి. వాళ్ళ తరఫున సమయోచితంగా ఉన్నది మాత్రమే చెయ్యాలని మనం చేస్తున్నాను. అందుకే ఆ రెండవ మాటగా మీకు ఏం చెప్పానండి? నాకు అన్నీ తెలుసు అని ఏం చేయొద్దు. చదువుతున్న వాళ్ళు ఏం చేయొద్దమ్మా? ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళు, కాన్వెంట్లో చదువుతున్న వాళ్ళు, నేను బీటెక్ చేశాను, ఆ టెక్ చేశాను, ఈ టెక్, ఈ టెక్కులు ఇక్కడ ఏం పనికి రావండి. ఇక్కడ ఉన్నది ఒకటే టెక్, ఏసఐ టెక్ ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు నీ టెక్కులన్నీ చెప్పులు ఇసబెట్టినట్టుగా అక్కడ వదిలిపెట్టి రండి, అంతే. నాకు అన్ని తెలుసని నువ్వు విరవీతనంతో వచ్చావనుకోండి, అన్ని తెలుసని విరవీతనంతో వస్తే ఉత్సాహంగా మనం దేవుని శాపానికి గురవలసిన పరిస్థితి వచ్చేస్తుంది. యవనస్తులైన వారు ఆలోచించండి. తల్లిదండ్రులైన వారు ప్రతి ఒక్కరూ మన పిల్లల గురించి ఆలోచించాలి. అలాగే పిల్లలైన వారు కూడా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి, తొందరపాటు ఆలోచనలు చేయకండి. ఏది చేసినా కూడా మనం మొదటగా ఎవరిని అడగాలండి? ఏం చేయాలి? అందరు చెప్తారా ఏం చేయాలి? ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చెప్పాలి. ఏం చేయాలమ్మా? అందరూ యవనస్తులు చెప్పాలి, పెద్దలు చెప్పకండి, పిల్లలు చెప్పండి. ఏం చేయాలి? ఇంతేనా? ఇద్దరు ముగ్గురు ఉన్నారా? గట్టిగా చెప్పండి. మనం ఏది చేసినప్పుడు ఎవరిని అడగాలి? మొదటగా. రెండవది ఎవరిని అడగాలి? మమ్మీ డాడీని కాదు. మమ్మీ డాడీ స్థానం మూడవ స్థానం అది. మనం మొదటగా దేవుణ్ణి అడగాలి, రెండవదిగా వాక్యం ఏం చెబుతుందో దాన్ని అడగాలి. ఇది దేవుడు చెప్పిన దానికి మనకు రుజువు ఏంటంటే ఈ వాక్యమే రుజువు. దేవుడు ఏది చెప్తాడంటే వాక్యంలో లేనిది చెప్పడు, వాక్యం ఉన్నదే చెబుతాడు, వాక్యం ద్వారానే మాట్లాడతాడు. వాక్యం లేకుండా ఏది మాట్లాడినా కూడా అది తొందరపాటు తనతోనే వస్తుంది, కానీ ఇంకా వేరే వాక్యంతో దాన్ని పోల్చకూడదు. ఒకవేళ మీరు ఏదైనా మాట్లాడుతున్నావు అంటే నేను ఒకటే అడుగుతాను, నేను అయ్యగారు నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, సరే మా చెయ్యి, ఓ ఇస్ రైట్. దేవుడిని అడిగినావా? వాక్యం చెప్పిందా? ఏం చెప్పింది చదివావా? ఈ రెండు నీకు ఓకే అయిపోతే మూడవదిగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. అమ్మా నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ విషయం ఇలాగుంది, ఇదిగో దీని కొరకు వాక్యం ఇలాగ చెప్పబడింది. అప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి. అంతేగాని మంచి పనే కదా నేను చేసేది, నేను చెడ్డ పని చేస్తున్నాను ఏమైనా అవతల ఆయన నెలకు జీతం ఏంటో తెలుసా? నెలకు 50,000 జీతం. ఆయన చేసుకుంటే తప్పేంటి మమ్మీ? డాడీ తప్పేంటి? ఆయన 50,000 జీతం, సాఫ్ట్వేర్ మంచి కంపెనీలో జాబ్ ఆయనకి, చర్చకు వస్తున్నాడు, నేను ఇష్టపడుతున్నాను, చేసుకుంటున్నాను. అమ్మా ఈ 50,000 జీతంతో నీ జీవితం అంతా బతికేస్తావు తల్లి. డబ్బు ఉన్నవాడు కూడా ఈరోజు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. డబ్బు కాదు చూడవలసింది, వాడి గుణలక్షణాలు చూడాలి, వాడి మనసు చూడాలి, వాడు దేవునితో మాట్లాడేవాడైనా, దేవునికి వాక్యానికి సంబంధించిన వాడైనా, వీడు సత్యములో ఉన్నవాడా కదా చూసుకోవాలి మొదటగా.
ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్న తర్వాత నువ్వు ఎంత సంపాదిస్తున్నావురా నా బిడ్డను పోషించడానికి అడగాలి. మనల్ని ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంత సంపాదిస్తున్నావు, నెలకి ఎంత సంపాదిస్తున్నావు? సొంత ఇల్లు ఉందా? గవర్నమెంట్ జాబా? అవును, సొంత ఇల్లు ఉంటే మీ అమ్మాయి బ్రతుకు ఇల్లుతో సంసారం చేస్తుందా? బిడ్డ ఇప్పుడు అయినతో కోటాను కోట్లు ఆస్తున్నాయి, ఆ కోట్ల కోట్లు సంసారం చేయడానికి పంపిస్తున్నావా నీ బిడ్డలు? దేంతో చేయాలి? అమ్మాయి ఎవరితో ఉండాలి? అబ్బాయితో ఉండాలి. అబ్బాయిని చూడండి, వాడు సత్యములో ఉన్నాడో లేదు చూడండి. అందుకే వాక్యం అంటుంది, సత్యమందు వాడిని ప్రతిష్ఠ చేయుడి, ఈ వాక్యమే సత్యమే. ఈ సత్యమైన వాక్యం అని అర్థమైందా కాదు తెలుసుకోండి. ఇవన్నీ అడిగిన తర్వాత బ్రతకడానికి కొంత నీడ్ అనేది ఉండాలి కనుక అప్పుడు అడగండి. అయ్యా నీకు ఆస్తులు పాస్తులు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అప్పుడు ఆలోచించి ఏం పట్టించుకోకుండా వాడు ఇష్టపడ్డాడంటే నేను ఇష్టపడ్డదంట, తల్లిదండ్రులు ఒప్పుకున్నారంటే పెళ్లి చేసుకోవాలి. ఇలా గమనించారు. ఒక తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఇక వాళ్ళు ఎక్కడ పోయి చేసుకున్నారో తెలియదు. ఈరోజు ఎంతో మంది నేను చూస్తా ఉన్నానండి, ఇష్టపడి మ్యారేజ్ చేసుకొని వాళ్ళు ఎంత అడిగా చూస్తూ ఉన్నారంటే ఎక్కడో పోయి బతుకుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళు వాళ్ళ దేశాలు ఎంచుకొని ఆ పిల్లలు చంపడము, అమ్మాయిని చంపడము, లేకపోతే అమ్మాయి యొక్క రాశిని పోయడము, ఈ వీళ్ళ తరఫులు వాళ్ళ తరఫులు భయంకరంగా వాళ్ళని నరకం చూపించేస్తున్నారు. ఇలా గమనించండి, దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. తొందరపడి ఏ పని అంటే ఆ పని చేయకుండా చాలా మంచిది మంచిది మంచిది. యవనస్తుడా తొందరపడి చేయొద్దు నాయన. యవనస్తురాలు చేయకండి తొందరపడి. వాక్యము నేను గద్దిస్తా ఉంది, నేను కాదు గద్దించేది. తొందరపడి చేయొద్దు. ఉంచా మంచి పని చెడ్డ పని చేసింది, మంచి పని చెడ్డ పని అని ఏమైంది ఆయన మీదికి? మరి మంచి పని చేస్తే ఎందుకు శిక్ష వచ్చిందండి? నన్ను చాలామంది అడుగుతా ఉంటారు, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, అలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు. మొన్న ఒక ఆయన మీకు సుదర్శనయ్య గారు చెప్పాను కదండి, 10,000 జోబులు పెట్టుకొని వచ్చి మీకు ఏమేం కావాలో ఇప్పిస్తాను పదయ్యాన్ని ఈ మాట తీసుకెళ్ళాను. నేను ఒకటే చెప్పాను, ఎవరు 10,000 కాదు ఎన్నున్నా సరే దేవుడు చెప్పారన్నారు కదా, దేవుడిని అడిగి దేవుణ్ణి అనుమతి తీసుకొనే చేయండి అని చెప్పారు. అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, ఏది చేయాలన్నా, నువ్వు చర్చిలో పని చేయాలన్నా, లేకపోతే ఇంట్లో ఏది చేయాలన్నా, ఎక్కడ ఏది చేయాలన్నా కూడా తొందరపాటు తమ్ముతో కాదండి, దేవుని అడిగి చేయడం నేర్చుకోండి. ఇది మన జీవితంలో ఉండవలసిన బుద్ధి, మనం గొప్పగా చేసేటువంటి లక్షణం అది. హల్లెలూయా. 3వ విషయం దయచేసి చూద్దాం. యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము. యెషయా ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము. యెహోవా భయం ఉన్నవాడు ఏం చేస్తాడంటే 3-4 చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, వినుదానిని బట్టి చెయ్యడు. యెహోవా భయం ఉన్నవాడు కంటి చూపును బట్టియో లేకపోతే విన్నదానిని బట్టియో ఏం చేయడంటండి? విమర్శ చేయడు. మన తొందరపాటుతనం ఎట్లా ఉంటుందంటే, బాగా ఇది మీకు చాలా అవసరమైన విషయం. ఇది అమ్మా యవనస్తురాలున్నారా వినండి. మనం ఏదైనా మాట విన్నాం అనుకోండి, ఎవరైనా సీక్రెట్ ఒకటి మాట్లాడుకుంటున్నారు, ఆ మాట మన చూడబడ్డది, వెంటనే ఏం చేసేస్తామండి? ఆ మాటను మోసుకెళ్ళి 10 మందికి వద్దన్నా కూడా ప్రచారం చేసేస్తాం. విమర్శ చేయాలి, ఎందుకంటే మీరు తప్పును నిలబెట్టాలి. ఇన్ని రోజుల నుంచి వెతుకుతా ఉన్నా దొరకట్లేదు, ఈ రోజు వాడు ఒక పనిలో నాకు దొరికిపోయాడు అని చెప్పి వాళ్ళు ఎక్కడ తప్పులో నిలబెట్టాలని చెప్పి ఆతృత పడుతూ ఉంటాం మనం. కానీ యెహోవా భయం ఎవరైతే ఉంటుందో, యెహోవా భయం ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఏం చేస్తారు తెలుసా? నేను చూశాను కదా, నేను విన్నాను కదా అని చెప్పి అవతల వారిని తప్పులో నిలబెట్టడానికి ప్రయత్నం చెయ్యరు. తప్పులో నిలబెట్టడానికి ఏం చేయాలంటే వాళ్ళు ప్రయత్నం చేయరు. ఇప్పుడు నేను మాట చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టుగా. నేను ఎవరినో ఒకరి సంఘంలో ఏదో ఒక
చెడ్డ పని చేస్తా ఉంటే నాకు కనబడ్డారు అర్థం. ఇప్పుడు అలా చేసుకుంటే వాడు కనబడకూడదు, బట్ కనబడ్డాడు. ఇప్పుడు ఈ కనబడిన వారి గురించి నేను సంఘంలో వచ్చి పలానా ఆయన పేరండి, నేను ఆయన పలానా దగ్గర చూశాను, పలానా పని చేయకూడదు చేశాడు, ఆయనకు అసలు దేవుని భయమే లేదు అని చెప్పి నేను గట్టిగా బలముది వాక్యం చెప్తున్నాను. ఇది కరెక్టా? కరెక్టామా? ఆయన దేవుని భయమే లేదనుకుంటా. ముందు నాకేం లేదు ఇక, ఏం లేదండి, నాకేం లేదు చెప్పాలి. ఏం లేదండి, నువ్వు చదివావా? చదువు ఒకసారి గట్టిగా మాట. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా. అంటే యెహోవా భయం ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇతరుల మీద విమర్శ చేయడు. నువ్వు చూసిన వాటి దాన్ని బట్టి చూసిండొచ్చు, వింటుండొచ్చు. దీన్ని బట్టి నువ్వు వాడిని తప్పులనే పెట్టడానికి, మా జీవితాన్ని రచ్చ చేయడానికి ఇష్టపడవండి. దేవుని భయం ఎవరికైతే ఉందో అవతల వాని బ్రతుకును నవ్వుల పాలు చేయడానికి వారికి ఇష్టం ఉండదు. అది దేవుని భయం కలిగినటువంటి బిడ్డల యొక్క శ్రేష్టమైన లక్షణం. హల్లెలూయా. నీకు దేవుని భయం ఉంటే పక్కవారి గురించి నీకు తెలిసింది, వారి కొరకు నువ్వు ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు తల్లి? ప్రార్థన చేస్తావు. ఆయన అలా నా సహోదరుడు మా చర్చిలో మెంబరు ఇలా చేయకూడదు బట్ చేస్తున్నాడు, వారిని దయచేసి నీ భయంలోనికి రావడానికి సహాయం చేయమని నీ రహస్య ప్రార్థనలో తనని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తావు. అంతేగాని మనం విమర్శ చేయడానికి ఇష్టపడము. అరే ఏమ్రా చర్చకు వస్తున్నావు, నువ్వు వాళ్ళ దగ్గర కనిపిస్తున్నావు, ఏంద్రా ఏమనుకుంటున్నావు అని మిగతా వాళ్ళు బెదిరిస్తున్నాను అనుకోండి, వాడు బాగవుతాడండి? బాగవుతాడా? బాగవడం పక్కకు పెట్టు. ఇంకా వాడు దీన్ని బట్టి ఇంకా లోకంలోనికి వెళ్ళిపోయి నాశనం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నువ్వు దేవుని భయం కలిగిన బిడ్డవు గనక ఇతరులను బట్టి విమర్శన చేయకండి. చూసిన దాన్ని బట్టు, తెలిసిన దాన్ని బట్టో, విన్న దాన్ని బట్టో నువ్వు అవతల మీద తప్పు మోపడానికి ప్రయత్నం చేయకండి. నువ్వు ఒకే రేటు అవతల తప్పు చూపిస్తున్నావు అంటే నీ వైపు ఎన్నేళ్ళు చూపిస్తున్నాయినా? ఎన్నేళ్ళు చూపిస్తున్నా? ఇలా చూపిస్తున్నా అంటే ఎన్నేళ్ళు ఉన్నాయి నీ వైపు? ఎన్ని అంటే పెద్ద తప్పు ఎవరు చేసి? ఇప్పుడు ఎవరు చేశారు? మత్తయి సువార్త 7వ వచనంలో అంటాడు, నువ్వు లోకానికి తీర్పు తీర్చలేకుండా ఉన్నావు. ఎందుకో తెలుసా? నీ కంట్లో ఉన్న నలుసును ఎంచక అవతల వాడిని ఏం చేస్తున్నావు? దూరాన్ని తీయాలని చూస్తున్నావు. గమనించండి సంగమా, అక్కవారు తప్పులో ఉన్న ఏదున్నా వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ పైన ఉంది. తొందరపడి వారి గురించి నువ్వు చెడగా చులకనగా మాట్లాడొద్దు. అది సేవకుడే కానివ్వండి, నీ తోటి సహోదరియే కానివ్వండి, నీ సంఘ సభ్యులే కానివ్వండి, వారు ఎవరైనా సరే, ఇంతకు ముందు వచ్చేవాళ్ళు ఇప్పుడు రాలేనటువంటి వారిని కానివ్వండి, వాళ్ళ గురించి నువ్వు విమర్శ చేయడానికి వీల్లేదు. ఇతరుల గురించి నువ్వు మాట్లాడడానికి నీకు అధికారం ఇవ్వబడలేదు. నువ్వు పని చేయడానికి దేవుడు నీకు ఒక పరిధి పెట్టాడు. ఆ పరిధిలోనే నువ్వు పని చేయాలి. తీర్పు దినములో నిలబెట్టుకునేవాడు ఆయన, తీర్పు తీర్చేవాడు ఆయన. మనం కొన్ని చిన్న తప్పులేమనుంటే సరిదిద్దుకొని మనం ఏదో పొరపాటు ఉంటే అయ్యా అట్లా కాదు మనం ఇలా చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అంతేగాని నువ్వేదైతే విమర్శ చేయకూడదని ప్రభుపేట మనం చేస్తా ఉన్నాను. ప్రభుపేట బ్రతిమలాడుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. దేవుని బిడ్డలారా, 3 విషయాలు నేను మీకు చెప్పి ముగించేస్తున్నాను. 3 విషయాలు చెప్పాను మీకు. మొదటి మాట ఏంటో చెప్తారండి? ఆయన సంఘమును ఎవరు కట్టుకుంటారమ్మా? దేవుడు కట్టుకుంటాడు. ఇది మొదటి విషయం. దేవుని సంఘాన్ని దేవుడు కట్టుకుంటాడు. మనం దేవుని సంఘములో మనము చేయవలసిన, ఆయన అప్పగించిన పని చేయడమే మన బాధ్యత. 2వ విషయము, తొందరపడి అన్నీ తెలుసని ఏ పని పడితే ఆ పని చేయకూడదు. మనం అలా చేస్తే లోకంలో పెద్ద బుద్ధిహీనుడు ఎవరంటే నువ్వే. తొందరపడి పని చేస్తే అన్నీ నాకు తెలుసు అని చెప్పి తొందరపడకూడదు. ఏమీ తెలియదని దేవుడి దగ్గరికి రా, అన్నంత జ్ఞానాన్ని నీకు ఇచ్చి పంపిస్తాడు ఆయన. హల్లెలూయా. 3వ విషయము, యెహోవా భయం ఉన్నవాడు కంటి చూపును బట్టి, విన్న వాటిని బట్టి ఇతరుల పట్ల ఏం చేయడండి? విమర్శలు చేయడు. తప్పు పట్టడు. తప్పును సరిదిద్దేవాడు ఎలా ఉంటాడో తెలుసా అండి? మన ఒక పద్ధతిలో వాడితో మాట్లాడి, అయ్యా ప్రభు ఇలా చెబుతున్నాడు, ప్రభు వాక్యం ఇలా చెబుతుంది, దయచేసి దీన్ని బట్టి
నువ్వు ఏదైనా ఉంటే సరి చేసుకోండి అని చెబుతా. వ్యక్తిగతంగా విమర్శ చేయకూడదు. మనకు ఒక అలవాటు అండి. ఏమలవాటు తెలుసా? ఈరోజు నేను చెప్తున్నా సభాముఖంగా, ఏదైనా సువార్త ఇంతసేపు చెప్పి ఈ వాక్యాన్ని లోకంలోకి వెళ్తున్నారు, వీలైన వారికి అందరికీ ప్రకటించుకోండి అని చెప్పాను అనుకోండి, దీని గురించి ప్రకటన చేయాలి. లాస్ట్ ముగించేటప్పుడు ఈ మాట ఎవరికి చెప్పకండి అని చెప్పి పంపించాను అనుకోండి, దీని గురించి ఏం చేస్తారంటే రేపు మార్నింగ్ నుంచే మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. అక్క అని అయిపోయిందా, నువ్వు వస్తున్నాను మరి, లేకపోతే నువ్వు వస్తావా? ఇక్కడ ఈ అక్క ఆ యొక్క ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఇంకొక అక్క దగ్గరికి ముగ్గురు అక్క చెల్లెలు కలిసి 4 అక్క చెల్లెలు, అమ్మ స్త్రీల మీటింగ్ పెట్టుకున్నారా? పెట్టుకున్నాం. ఏంటి అంశం ఏంటి అంటే, నిన్న అయ్యగారు ఒక ఆమె గురించి చెప్పేయండి, దాని గురించి నేను మాట్లాడుకోవాలని కలుస్తున్నాను. ఈరోజు దేవునికి కావలసిన వారు ఎవరంటే ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవారు కాదండి, దేవుని వాక్యము చదివేవారు కావాలి. ఈరోజు దేవుని మాట వినేవారు కావాలి. ఈరోజు దేవుడికి నువ్వు తొందరపాటు పడి మంచి పనే కదా నేను తప్పు చేసినా మంచి పనే కదా చేసినా ప్రతి ఒక్కరిని చెప్పి ముగించేస్తున్నానండి. చర్చ్ క్లీన్ చేసే వారికి కూడా చెప్తున్నాను, ఈవెన్ ఒక టాయిలెట్ క్లీన్ చేసే వారికి కూడా చెప్తున్నాను. టాయిలెట్ క్లీన్ చేసేవారు కూడా దేవుడిని ఆ పని అప్పగిస్తే చేయండి, అప్పగించకపోతే పక్కకు పెట్టేసేయండి. చర్చ్ క్లీన్ చేసేవారు దేవుడికి ఆ పని అప్పగించాడా? వాక్యం చెబుతుంది దేవుడు అప్పగించిన పని చేయడము ఆ బాధ్యత. నీకు అప్పగిస్తే నువ్వు చెయ్యి. ప్రతి ఒక్కరూ కూడా నీ తలాంతులు కానివ్వండి, నీ ఫలాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మీరు ప్రభు కొరకు పని చేయడమే ప్రభు కొరకు ఉంటా ఉన్నాడు. అంతేకాదు, ఒక్క మాట నేను చెప్పుకోగలిచేస్తాను. ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం సేపు మౌనంగా ఉండడం అన్నిటికంటే ముఖ్యమైనటువంటి లక్ష్యం. కొంచెం ఆలస్యం అవుతుంది, పర్లేదు, వాక్యం ముగించేస్తున్నాం. హల్లెలూయా. కృష్ణ వాక్యం ముగించేస్తున్నామంటే అవి చెప్తున్నాం. ఏదైనా మనము మాట్లాడేటప్పుడు అవతల వారు చెప్పేది ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ముందు పూర్తిగా వినడం నేర్చుకోనండి. ఇది బాగా వినండి. ఏదైనా మనం మాట్లాడే ముందు ఏం చేయాలండి? అవతలి వారు చెప్పేది పూర్తిగా వినాలి. విన్న తర్వాత అయిపోయింది కానీ వెంటనే సమాధానం చెప్పవద్దు. అది నీకు తెలిసినా కూడా నువ్వు సమాధానం చెప్పవద్దు. ఆ మాట అయిపోయింది, విన్న తర్వాత కొంచెం సేపు మౌనంగా ఉండాలి. ఈ మౌనంలో ఏం జరగాలంటే తండ్రి ఏం చెప్తున్నాడు దీని గురించి అనే ప్రశ్న జరగాలి. మీరు తండ్రి చిత్తం తెలుసుకునే ప్రయత్నం జరగాలి ఈ మౌనంలో. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక సందర్భాన్ని. యేసు ప్రభు వారు ఒక స్త్రీ గురించి మాట్లాడాడు. దయచేసి చూడండి, యోహాను పత్రిక 5వ అధ్యాయము. పాపములో పట్టబడినటువంటి స్త్రీ గురించి యేసు ప్రభు మాట్లాడాడు. దయచేసి ఒక్క మాట నేను చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 5:19 చూడనా? కాబట్టి యేసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఏది చేయుటకు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచెను. ఏది కూడా చెయ్యలేదు. చూడండి, ఇక్కడ చూడండి. యేసు ప్రభు వారు ఏదైనా పని చేసినప్పుడు ఏం చేసేవాడు తెలుసా అండి? ఒక అలవాటు. తండ్రి ఏం చేస్తున్నాడు, తండ్రి చిత్తం ఏమైనదో తెలుసుకునే అలవాటు ఉంది. సరే, యేసు ప్రభు వారు ఒక దినాన పాపములో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఈ పాపములో పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి యేసు ప్రభువులో ఎలాగైనా తప్పులు వెతకాలి, యేసు ప్రభుని ఎలాగైనా మనం నిందించాలనే ఉద్దేశంతో యేసు ప్రభు ముందు నిలబెట్టారు. యేసు ప్రభు ముందు నిలబెట్టినప్పుడు యేసు ప్రభు వాక్యం చెబుతున్నారు. మోషే ధర్మశాస్త్రములో పాపములో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా. మరి ఇప్పుడు మేము పాపంలో పట్టుకున్న స్త్రీ రిటైర్డ్ గా మాకు దొరికింది, ఇప్పుడు మేమేం చేయాలి అని యేసు ప్రభుని అడిగారు వారు. యేసు ప్రభుని అడగగానే యేసు ప్రభు వెంటనే సమాధానం ఇచ్చాడా?
ఇచ్చాడండి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఒక నిమిషం ఉన్నాడు. అలాగే ఉండి ఏం చేశాడో తెలుసా? చేతితో అక్కడ రాయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత మీరు చదువుకోండి, టైం లేదు కనుక నేను మీకు ముగించేస్తున్నాను. చేతితో రాయడం మొదలు పెట్టాడు. ఏం రాయడం మొదలు పెట్టాడంటే, మీలో పాపము లేని వాడు ఎవరైనా ఉంటే ఈ స్త్రీని మీరు రాయి వేయండి అని రాయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు పాపం లేని వాడు ఎవరైనా ఉంటే రాయి వేయమంటే పాపం లేని వాడు భూమి మీద పాపం లేని వాడండి. అందరూ పాపం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు రాయి వేయాలి? ఎవడు రాయి వేయకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ స్త్రీని పిలిచి ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఏమని పిలిచాడండి స్త్రీని? ఈ స్త్రీ ఏ స్త్రీ పేరు ఇంతకు? పాపములో పట్టబడినటువంటి స్త్రీ. ఈ స్త్రీని ఏమన్నారండి? మనం తాగబోతే ఏమంటాం? అయ్యా మంచిగా తాగొచ్చావా అంటామా? ఏమైందిరా నువ్వు తాగొస్తున్నావు రోజు అంటాం, అవునా కదా? ఏమైందే తిరిగిపోతా అలా తిరిగి వస్తున్నావు అంటాం. లోకంలో మాట చెప్తున్నాం. అక్కడ తిరుగుబోతుదానికి తయారైన అని ఇంకా విమర్శలు చేస్తూ ఉంటాయి. కానీ యేసయ్య ఏమన్నాడమ్మా? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా శిక్షించను పో అన్నాడు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాని పిలిచావా ప్రభువా, ఇది యెహోవాను పిలువాని పిలుపు. అమ్మాని పిలిచావా ప్రభువా, ఇది యెహోవాను పిలువాని పిలుపు. ఎవరు పిలుపుతో యేసు ప్రభు పిలిచి ఆ తల్లి పాపములన్నిటినీ క్షమించి వేసి లోకానికి ఆశీర్వాదకరంతో వేశాడు. హల్లెలూయా. ఎందుకు మీకు జ్ఞాపకం చేశానంటే, యేసు ప్రభువు ఒక పాపము చేత పట్టబడిన వ్యభిచారం చేసుకున్న స్త్రీని పట్టుకొని తీసుకొచ్చినా కూడా, ఆ స్త్రీ దొరికిందని చెప్పినా కూడా కొద్దిసేపు ఏమై ఉన్నాడు యేసు ప్రభు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండి తనలో తాను ప్రశ్న, దేవా నువ్వేం చేశావు? ప్రశ్న వేసుకొని దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. సో ఏ పనైనా సరే మనం చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, తొందరపాటు తనంతో చేయకూడదు. ఎవరైనా అవతల వారు చెప్పినప్పుడు విని తర్వాత దాన్ని కొద్దిసేపు నీ మనసులో అంతరంగంలో ప్రశ్న వేసుకొని దాని గురించి అప్పుడు సమాధానం చెప్పేవారుగా ఉండాలి. ఆ సమాధానము ఒక అద్భుతమైన కార్యాన్ని చేసేదిగా ఉంటుందండి. హల్లెలూయా. యేసయ్య సమాధానం కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు, కానీ తర్వాత వచ్చినటువంటి సమాధానంతో ఆ స్త్రీ గత జన్మ అంతా కూడా కడిగివేయబడిపోయింది. హల్లెలూయా. ఆ జన్మలో చేసిన పాపములన్నిటి కూడా ప్రాయశ్చిత్తం పొందిందండి. నేను ఒక్క మాట చెబుతున్నానండి, గంట సేపు ప్రసంగం చేసిన ఆత్మీయ కార్యాలు, రక్షణ కార్యాలు జరుగుతాయో తెలియదు, కానీ ఒక్క క్షణంలో ఒక్క మాటతోనే అద్భుతమైన ప్రసంగాన్ని యేసయ్య చేసేసాడు. ఆ ప్రసంగము ద్వారా ఆ విచారణ చేయబడిన స్త్రీ రక్షణలోకి వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దేవుని బిడ్డలారా, తొందరపాటుతో మాట్లాడడం అది మనకి మంచిది కాదు. తొందరపాటు పని చేసి తన ప్రాణాన్ని నష్టం తెచ్చుకున్నాడు. నీ తొందరపాటు తనముతో, నాకు అన్ని తెలిసిన విరవీగి తనముతో దేవుని భయం లేకుండా అవతల వారి గురించి మాట్లాడుతున్నావేమో. వానికి దేవుని భయం లేదంటున్నావు, అసలు వానికంటే ముందు నీకు భయం లేదనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ నువ్వు దేవుని భయం ఉన్నవాడవైతే నువ్వు ఇంపైన సువాసనగా లోకానికి ఉంటావు. నువ్వు ఇతరుల గురించి విమర్శలు చేయడానికి ఇష్టపడవు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు ఇచ్చిన దేవుడు ఇచ్చిన వరములు అన్నీ కూడా దేవుని కొరకు పనిచేసేదిగా వాడబడతావండి నువ్వు. అంతేగాని నాకెందుకులే అని చెప్పి దేవుడు ఇచ్చిన పనికి పక్కకు పెట్టి ఏముందిలే అని అలాగే కూర్చుని ఉంటే తుప్పు పట్టిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. నీకు తెలియకుండానే నీ జీవితం కలిగిపోతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభురాత్రి భోజనంలో మనం వెళ్ళబోతున్నాం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. తొందరపాటు పని మంచిది కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని విన్న వాక్యములో నా జీవితాన్ని కడుక్కుంటూ ప్రభు రాజ్యంలో మనం కడగబడదాం. రండి, మనం అందరం ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకొని, దేవా ఈ దినాన్ని మా కొరకు పంపించిన సందేశం కొరకు నీకు వందనాలు చెబుతూ ప్రభు దగ్గర మనం ప్రాయశ్చిత్తం పొందుకుందాం. దేవా తొందరపాటు తనముతో తొందరపాటు ఏ పని చేయకుండా మంచిది అని నీ వాక్యంతో మాతో మాట్లాడావు.
తండ్రి అనేక సార్లు మంచి పనే కదా నేను చేసేస్తున్నాను కానీ అది నీ వాక్య ప్రకారం ఉందా, నీ మాట వినేటట్టుగా ఉందా అనే విషయం నాకు అర్థం కాలేదు ప్రభువా. ఈరోజు నా కొరకు పంపించిన నీ మాట కొరకు వందనాలు. తొందరపాటు తనం బట్టి ఆ ఎద్దులు తప్పిపోయాయి, బండి పడబోయింది. తత్ఫలితంగా ఉజ్జా యొక్క ప్రాణము మరణ స్థితిలోకి వచ్చేసింది. యవనస్తుడా, ఏం చేస్తున్నావు ఆలోచించు. ఏం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? నాకు అన్ని తెలుసు, నాకు నువ్వేంది చెప్పేది కానీ పెద్దవారిని విమర్శ చేస్తున్నావేమో, నీ తల్లిదండ్రులను విమర్శ చేస్తున్నావేమో, నీకంటే పెద్దవారు చెప్పిన మాటలు పెడచూన పెడుతున్నావేమో. విమర్శ చేయడం ఆపేసి, విమర్శ చేయకండి. ఇతరుల గురించి మీరు విమర్శ చేయకండి. పెద్దవారి మాటలను